హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో శ్రీరంగంలో తీసిన వ్లాగ్ అండి. ముందు వీడియోలో శ్రీరంగం వెళ్తున్నామని చెప్పాను కదా! ఎర్లీ మార్నింగ్ 4:00కి బస్ అయితే దిగాము. నైట్ 9:30కి తిరుపతిలో బయలుదేరామండి. ఇక్కడికొచ్చేసరికి మార్నింగ్ తెల్లవారుజామున 4కి బస్ అయితే దిగామనమాట. ఇక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 14 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. తిరుచి బస్ స్టాండ్‌లో అయితే బస్ దిగామనమాట. ఇక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆటోలో కాకుండా లోకల్ బస్‌లోనే వచ్చేసామండి. మళ్ళీ తెల్లవారుజామున రూట్ అది తెలీదు కదా మనకి. ఎందుకులే సేఫ్ కాదనేసి మామూలు లోకల్ బస్సులుంటాయి కదా! ఆ బస్సు ఎక్కేసి ఇక్కడ శ్రీరంగం అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తీసుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకో 1 కిలోమీటర్ అయితే ఉందనమాట. బస్ స్టాండ్‌లో దింపేశారండి. అక్కడి నుంచి ఆటో తీసుకొని రూమ్ దగ్గరికైతే వెళ్తున్నాము. టెంపుల్‌కి పక్కనే రూమ్ అయితే తీసుకున్నామండి. వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఆపోజిట్‌లోనే రూమ్ అయితే తీసుకున్నాము. ఇదండి మేము తీసుకున్న రూము. వామన రాయల్ అని ఇందులో తీసుకున్నామనమాట. ఇక్కడికొచ్చే రూమ్ తీసుకున్నామండి. ఆన్‌లైన్‌లో అయితే ఏమి బుక్ చేసుకోలేదనమాట. చూసుకుంటాము ముందు నెట్‌లో ఏమేమున్నాయి, రూమ్స్ ఎలా ఉన్నాయి, రివ్యూస్ అవన్నీ అయితే చూసుకుంటామనమాట. ఈ రూమ్‌కి రివ్యూస్ పెద్దగా బాగా ఎవరు ఇవ్వలేదండి. కాకపోతే రూమ్ బానే ఉంది. మాకైతే నచ్చింది. కొంచెం రెంట్ ఎక్కువనైతే అనిపించిందనమాట. ఒక రోజుకి 2500 అయితే తీసుకున్నాడండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఇచ్చారనమాట. రూమ్ అయితే ఇలా ఉందండి. బానే ఉంది. ఎర్లీ మార్నింగ్ 4:00కి వెళ్ళాం కదా మేము. ఇక్కడికి వెళ్లి రూమ్ అది తీసుకునేసరికి 5 అయిందండి. ఆ టైంలో రూమ్స్ ఇవ్వడం అనేది కొంచెం కష్టం అనమాట. మనం ఆన్‌లైన్‌లో తీసుకున్న 12:00 అయితే ఇస్తారండి. అందుకని ఎందుకని వెళ్లి అక్కడికి చూసే తీసుకున్నామనమాట. ఇలా ఉందండి. ఒక సింగిల్ కాట్, ఒక డబుల్ కాట్ అయితే ఇచ్చాడనమాట. అటాచ్డ్ బాత్రూమ్ అది ఉండి ఏసీ రూమ్ అండి ఇది. బానే ఉంది. పాపం సిరికి బస్సు బాలేదండి. దిగిన దగ్గర నుంచి వాంతులు చేస్తూనే ఉందనమాట. దానికి మెడిసిన్స్ అవి ఇచ్చాను. టిఫిన్ పెట్టాలి దానికి ఏదన్నా ఫస్టు. ఇంకా పాలవి కాకుండా డైరెక్ట్‌గా టిఫిన్ పెట్టేద్దామనైతే అనుకుంటున్నాననమాట. ఇంక ఫస్ట్ రూమ్‌కొచ్చి రూమ్ అయితే మొత్తం వీడియో అయితే తీసుకున్న తర్వాత ఇంకా టెంపుల్ టైమింగ్స్ అయితే రూమ్‌లోనే బోర్డయితే పెట్టాడండి. టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ అయితే 9 తర్వాతే మేము దర్శనానికి వెళ్తాము. 7 వరకు దర్శనం ఉంటుందంట కానీ ఆ టైంలో మేము ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళేసరికి మాకు టైం సరిపోదనమాట. అందుకని వెళ్ళలేదండి. ఇదిగోండి ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ అన్నీ పెట్టాడు. 9:00కి దర్శనానికి వెళ్దామనైతే అనుకున్నాము. 7కి టెంపుల్ క్లోజ్ చేస్తారట. 9 వరకు తీయరట. అందుకని ఇంక మేము వెళ్ళిన ఆ లైన్‌లో వెళ్ళేసరికి లేట్ అయిపోతుందనేసి ఇంకా తీసుకోలేదండి. ఇదిగోండి ఇదే టెంపుల్ అనమాట. దీని ఎదురుగానే మేము రూమ్ అయితే తీసుకున్నామండి. పక్కనే రూము. అందుకే మెయిన్ ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇదిగోండి రూమ్ ఇలా ఉందనమాట. టెంపుల్ అది, రూమ్ ఇది. బావుందండి. రివ్యూస్ ఎందుకో సరిగ్గా పెట్టలేదు కానీ గూగుల్‌లో రూమ్ అయితే బావుంది. మాకైతే బాగా నచ్చిందనమాట. ఇక్కడే పక్కనే టీ స్టాల్ అయితే ఉందండి. రూమ్ పక్కనే ఉందనమాట. అక్కడికెళ్ళి ఫస్ట్ కాఫీ అయితే తాగుతున్న. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దదండి. ఎక్కడైనా ఊర్లో గుడి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం గుడిలోనే ఊరుందండి. ఎటు వెళ్ళినా గోపురాలు అవి ఉన్నాయన్నమాట. చాలా బావుంది అసలు. చాలా పెద్ద టెంపుల్ అండి. లోపల నడవడానికే చాలా టైం పట్టింది మాకు. చాలా పెద్ద గుడనమాట. ఇక్కడైతే కాఫీ తాగుతున్నామండి మేము. ఈ శ్రీరంగంలో అడుగు పెట్టగానే ఎక్కలేని సంతోషమైతే వచ్చిందండి. ఎన్ని సంవత్సరాల నుంచో స్వామివారి దగ్గరికొద్దామనుకోని రాలేకపోయాం కదా! ఇప్పుడు ఇక్కడికి రావడము, ఈ గుడి చూడగానే ఎప్పుడెప్పుడు ఎళ్లి స్వామివారి దర్శనం చేసుకుందామా అనైతే అనిపిచ్చిందండి. కానీ 9 వరకు దర్శనం ఆపేస్తారు కాబట్టి మాకు చాలా టైం ఉందనమాట. ఇప్పుడు టైం 6:30 అవుతుందండి. చాలా సేపు అక్కడే కాఫీ తాగి అలా కూర్చున్నామనమాట. బోలెడన్ని చిలకలు, ఏనుగులు అన్నీ వస్తున్నాయండి. వాతావరణం అయితే చాలా బావుంది. భలే నచ్చేసింది నాకు ఈ గుడైతే. చాలా పెద్దదనమాట. పాపకి ఏదన్నా టిఫిన్ పెట్టేద్దామని హోటల్ ఏమన్నా ఉందేమోనని చూస్తున్నామండి. ఈ టెంపుల్‌లో మైనస్ ఏంటంటే రెస్టారెంట్‌లయితే ఏమీ లేవండి. చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయన్నమాట. రెస్టారెంట్ మంచిది ఏదైనా కావాలంటే మార్నింగ్ బస్ దిగాం కదండీ! బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలంటే 14 కిలోమీటర్స్ ఉందనమాట. అక్కడికి వెళ్తేనే మంచి రెస్టారెంట్‌లయితే ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్ చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న హోటల్స్ అండి. మనకు పల్లెటూరులో ఉంటాయి కదా! అలా అయితే ఉన్నాయన్నమాట. కానీ టిఫిన్ కోసం అంత దూరం ఏం వెళ్తాం. ఇక్కడే ఏదో ఒకటి పెట్టేద్దాం దీనికి. ఎటు బయటికెళ్తే ఎక్కువ ఇడ్లీలే పెడతానండి. సిరికి ఇడ్లీ ఎక్కడైనా ఒకటే కదా అనేసి చూస్తున్నామనమాట. ఇదేనండి రాజగోపురము. శ్రీరంగం దేవాలయము ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం అండి. ఈ ఆలయానికి 21 గోపురాలైతే ఉన్నాయన్నమాట. ఇదే ప్రధాన గోపురం అండి. దీనిని రాజగోపురం అంటారనమాట. దీని ఎత్తు 239.5 అడుగులైతే ఉంటుందంటండి. ఇదే మన భారతదేశంలో అతి పెద్ద గోపురం. ఇందాక మేము రూమ్ తీసుకున్నాం కదండీ! గోపురానికి అటుపక్క రూమ్ ఉందనమాట. ఇటుపక్క ఇప్పుడు టిఫిన్ చేద్దామని వచ్చామండి. దీని కింద నుంచి వెళ్ళొచ్చు కదా అని అనుకున్నాననమాట. గోపురమే కదా కింద నుంచి వెళ్ళిపోవచ్చులే ఆటో ఎందుకని అనుకున్నాను కానీ, అక్కడ అతను చెప్పాడనమాట. మీరు కింద నుంచి నడిస్తే కనీసం 2, 3 కిలోమీటర్లు నడవాలండి. అలా వద్దు ఆటోలోనే వెళ్ళండి. మీకు చూసినంత ఈజీ కాదది. చాలా లాంగ్ ఉంటుందనైతే చెప్పారనమాట. నిజమేనండి. చాలా ప్లేస్ ఉంది. దాని లోపల గోపురం చూడటానికి అలా ఉంది కానీ, ఇటు నుంచి గోపురానికి ఇటుపక్క బయలుదేరి అటు పక్కకు వెళ్ళాలంటే మనము 2, 3 కిలోమీటర్లైనా నడవాలన్నమాట. అంత పెద్ద గోపురం అండి అది. ఇక్కడ మేము టిఫిన్ చేసిన హోటల్ పేరొచ్చి గురుమూర్తి హోటల్ అటండి. ఇది 500 సంవత్సరాల క్రితం నుంచి ఉందంట. గుళ్ళోనే హోటల్ పెట్టారంట.
పెట్టారండి వాళ్ళు. ఎటు చూసినా రాతి స్తంభాలనమాట. వాటి మధ్యన టేబుల్స్ వేసి హోటల్ అయితే రన్ చేస్తున్నారనమాట. టేస్ట్ అయితే చాలా బావుందండి. చిన్నదే కానీ నీట్‌గా ఉందనమాట. ఇడ్లీ, చట్నీ అన్నీ మనకి ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయండి. ఇంకా పాపకు బ్రేక్‌ఫాస్ట్ పెట్టి మేము కూడా తినేసాము. ఎందుకంటే గుడి లోపలికి వెళ్తే ఎప్పుడు బయటకొస్తామో తెలీదు కదా! మళ్ళీ లేట్ అవుతుందనేసి మేము కూడా పాపతో పాటు బ్రేక్‌ఫాస్ట్ అయితే చేశామండి. దీనికి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి రూమ్‌కి తీసుకొచ్చి తలస్నానం అది చేయించిన తర్వాత సిరైతే యాక్టివ్ అయిందండి. అప్పటి వరకు డల్‌గా ఉంది కానీ ఇంకిప్పుడైతే ఫుల్ యాక్టివ్ అయితే అయిపోయిందనమాట. పిల్లలు డల్‌గా ఉంటే మనకు మనసంతా చిరాకుగా ఉంటుంది కదండీ! అది యాక్టివ్‌గా ఉంటే మేము కూడా యాక్టివ్‌గా ఉంటాము. చూడండి ఎలా రెడీ అయిందో మీకు చూపిస్తుంది. ఒక బుజ్జి పర్స్ అయితే తెచ్చుకుందనమాట. దానికి పర్స్ కావాలంటే చిన్న పర్స్ అయితే తెచ్చుకుంది. ఇంకా మేమైతే రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికైతే వెళ్తున్నామండి. ఎదురుగానే రూమ్ కాబట్టి నడుచుకుంటూ వచ్చేసామండి. ఈ పక్కనే అనమాట. ఇంకా బయట చెప్పుల స్టాండ్ అది ఉంది. ఇంకా చెప్పులివి ఇక్కడ పెట్టుకున్నాం. లగేజ్ కౌంటర్ కూడా ఉందండి. ఒకవేళ రూమ్స్ అవి తీసుకోకుండా ఉంటారు కదా! చాలా మంది భక్తులు. అలాంటి వాళ్ళకి ఇక్కడ లగేజ్ కౌంటర్స్ కూడా ఉన్నాయండి. లగేజ్ అయితే అక్కడ పెట్టుకోవచ్చనమాట. ఇంకా చెప్పులవి లోపల పెట్టేసి మేమైతే లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ నడవడానికి చాలా ప్లేస్ ఉందండి. చాలా నడవాల్సుందనమాట. బయట నుంచి లోపలికి వెళ్ళడానికి మాకు చాలా టైం అయితే పట్టిందండి. చాలా కిలోమీటర్లయితే నడిచాము గుడి లోపలంతా కూడా. ఇక్కడ బయట బయలుదేరాక బయటకొచ్చేసరికి బోలెడన్ని కిలోమీటర్లయితే నడిచామనమాట. చాలా పెద్ద గుడి కదండీ! అందుకని నడవడానికి కొంచెం టైం ఎక్కువ పట్టింది. ఇందాక చెప్పాను కదండీ! గుడిలోనే ఊరుందనేసి. చూడండి లోపల షాపులన్నీ మామూలుగా మనం ఏ గుడికి వెళ్ళినా సరే మెయిన్ ద్వారం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా షాపులు కానీ అలాంటివేమీ ఉండవు కదా! కానీ ఇక్కడ మాత్రం మనం చెప్పులవి బయట పెట్టొచ్చిన తర్వాత మొత్తం అన్ని షాపులేనండి లోపల. ఇక్కడ అన్నీ కూడా చూడండి ఇలా ఐరన్‌వయితే అమ్ముతున్నారనమాట. కడాయిలు అలాంటివన్నీను. నేనైతే ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ అయితే ఏమి చేయనండి. ఎందుకంటే ఇవన్నీ మన దగ్గర కూడా దొరుకుతాయి. ఏదైనా మనకి దొరకనిది ఏదైనా కనిపిస్తే కొంటాను తప్పించి ఎక్కడ షాపింగ్ అయితే చేయననమాట. లాస్ట్ ట్రిప్‌లో మీరు వీడియోస్ చూసే ఉంటారు. షాపింగ్ అయితే అసలేమీ చేయనండి. మేముండేది తిరుపతిలో కాబట్టి తిరుపతిలోనే మాకన్నీ దొరుకుతాయి ఇలాంటివన్నీ కూడాను. అందుకని స్పెషల్‌గా అయితే ఏమి కొనను. మనకు దొరకనిది ఏదైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాననమాట. ఇంకిక్కడైతే లోపలికొచ్చేసామండి. ఇంకా లోపలికొచ్చిన తర్వాత ఇలా లోపలికి రాగానే రంగవిలాస్ మండపం అయితే కనిపిస్తుందండి. దీని పేరు రంగవిలాస్ అంటారట ఈ మండపాన్ని. పెద్ద పెద్ద స్తంభాలతో చాలా పెద్ద మండపం అండి ఇది. ఎటు చూసినా కూడా బోలెడు స్తంభాలైతే ఉన్నాయన్నమాట. ఇంకా చాలా ప్లేస్ ఉందండి. ఇటు నుంచి స్వామివారి దర్శనానికి అటు పక్కకైతే వెళ్ళాలన్నమాట. ఈ మండపంలో కూడా షాప్స్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకిక్కడికి వెళ్లి కొంచెం ఫోటోస్, వీడియోస్ ఇవన్నీ అయితే తీసుకున్నామండి. ఇదైతే చాలా పెద్ద మండపం అన్నమాట. బయట ఎండ ఉంది కానీ ఇక్కడికి రాగానే చాలా చల్లగా అనిపించిందండి. ఎన్ని స్తంభాలు ఉన్నాయోనండి చాలా ఉంటాయి. ఎన్నున్నాయో నేను ఎవరిని అడగలేదు కానీ అక్కడ చాలా అయితే ఉంటాయన్నమాట. చాలా పెద్ద మండపం ఇది. ఇక్కడ రూ. 100 టికెట్, రూ. 250 టికెట్ అలాగే ఫ్రీ లైన్ అయితే ఉందండి. మేమైతే ఫ్రీ లైన్‌లోనే వెళ్లి దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే రష్ అయితే అసలెవ్వరూ లేరండి. టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఖాళీగానే ఉంది లైను. అందుకని ఎందుకు టికెట్ ఫ్రీ లైన్‌లోనే వెళ్దామనేసి ఫ్రీ లైన్‌లోనే వెళ్ళామన్నమాట. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ దూరం నడిచాం కానీ దర్శనం లైన్‌లోకి వెళ్ళిన తర్వాత 5, 10 నిమిషాల్లోనే దర్శనం అయితే అయిపోయిందండి. అయితే నాకు స్వామివారైతే అస్సలు కనిపించలేదండి. చాలా పెద్ద విగ్రహం కదా స్వామివారిది. ముందుకు వెళ్ళిన తర్వాత మనకి తిరుమలలో ఎలా తోసేస్తారండి దర్శనం అయిపోయిన వెంటనే 1 మినిట్ కూడా చూడనివ్వరు కదా! అలాగే ఇక్కడ కూడా చేశారండి. రష్ ఎవరు లేరు కానీ మొత్తం అంతా కలిపితే లైన్‌లో 100 మంది కూడా లేరు కానీ వాళ్ళెందుకో తోసేస్తున్నారండి. కదిలిపోతుందన్నమాట లైను. నాకస్సలు స్వామివారి దర్శనం సరిగ్గా అవ్వలేదండి. చాలా ఫీల్ అయ్యాను నేను. దర్శనం సరిగ్గా అవ్వలేదని చెప్పేసి. మా వారేమన్నారంటే ఈవినింగ్ మళ్ళీ వద్దాంలే దర్శనానికి అని చెప్పారన్నమాట. మాకు తెలిసిన ప్రధాన అర్చకులున్నారండి ఇక్కడ. స్వామివారి అభయహస్తం అచ్చు తీసుకొచ్చి ఇచ్చారని ముందు వీడియోలో చెప్పాను కదండీ నేను. ఆయన డ్యూటీ ఈవినింగ్ అంట. మనలాగా ఒక్కరే ప్రధాన అర్చకులు ఉండరటండి. నలుగురు, ఐదుగురు ఉంటారట. ఆయన కూడా ప్రధాన అర్చకులే. కాకపోతే ఈవినింగ్ డ్యూటీ అంట ఆయనది. ఈవినింగ్ 4:30కి రండి దర్శనానికి. నేను చాలా బాగా దర్శనం చేయిస్తాను. ఇప్పుడైతే నేను చేయించలేను. నా డ్యూటీ ఇప్పుడు కాదని చెప్పారనమాట ఆయన. అందుకని మేమే వెళ్ళిపోయామండి. ఈవినింగ్ వరకు అలా రూమ్‌లో ఖాళీగా ఉండడం ఎందుకు, సరే ఫ్రీ లైన్‌లోనే వెళ్లి ఎంత దర్శనమైతే అంత చేసుకొని వచ్చేద్దాంలే అనేసి వచ్చాం. కానీ మరీ ఇంత ఘోరంగా తోసేస్తారనైతే అనుకోలేదండి. సరిగ్గా దర్శనం అయితే అవ్వలేదన్నమాట. మేమెళ్ళిన రోజే పీఠాధిపతి అయితే వచ్చారండి. ఆయనొచ్చేసరికి ఇంకొంచెం హడావిడైతే చేశారనమాట. అయితే వాళ్ళొచ్చారని లైన్ ఆపేయడము అలాంటివైతే ఏమీ చేయలేదండి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ లైన్ మాత్రమే ఆపేస్తున్నారనమాట. ఇంకా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి దర్శనానికి కూడా వెళ్ళామండి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి గుడికి వెళ్ళడానికి కనీసం మనకి ఒక 2, 3 కిలోమీటర్లైనా నడవాల్సి ఉంటుందండి. అంత దూరంగా అయితే అమ్మవారు ఉన్నారనమాట. ఇక్కడ అమ్మవారిని రంగవల్లి అని అయితే పిలుస్తారటండి. ఇదిగోండి ఈయనే పీఠాధిపతి అట. ఆయన వెళ్ళిన తర్వాత అమ్మవారి దర్శనానికైతే వెళ్ళామనమాట. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా వేరే చాలా ఉపాలయాలైతే ఉన్నాయండి. అవన్నీ కూడా దర్శనం అయితే చేసుకున్నామనమాట. మెయిన్ ఇక్కడ ఏంటంటే
ప్రతీది కూడా తమిళ్‌లోనే బోర్డయితే పెడుతున్నారండి. దర్శనం చేసుకుంటున్నాం కానీ, ఆయన ఏ దేవుడు, ఏ దేవత అన్నది ఐడియా ఉండట్లేదనమాట. కనీసం ఇంగ్లీష్‌లోనో, హిందీలోనో పెడితే మనకొక ఐడియా ఉంటుందండి. చదువుకోగలుగుతాము. కానీ అన్నీ తమిళ్‌లోనే బోర్డులున్నాయి. తమిళేమో మనకి రాదాయె. అది ఏంటో అన్నది నాకు సరిగ్గా అర్థం కాలేదండి. మెయిన్ అమ్మవారి టెంపుల్ ఒకటి, రామానుజుల వారి టెంపుల్ ఒకటి మాత్రం కరెక్ట్‌గా చూసామండి. ఇక్కడ 850 సంవత్సరాలు పైబడిన రామానుజుల వారి శరీరం అయితే ఉందండి. ఇప్పటికి చెక్కు చెదరకుండా అలాగే కూర్చున్నట్టుగా అయితే విగ్రహం ఉందనమాట. సంవత్సరానికి ఒక్కసారి ఇక్కడ ఆయనకి ఏవో ఉత్సవాలు కూడా చేస్తూ ఉంటారటండి. ఆ దర్శనం కూడా చేసుకొనొచ్చాము. అసలక్కడికి ఎవరు వెళ్ళట్లేదండి. వచ్చిన వాళ్ళు అమ్మవారిని, స్వామివారిని చూసుకొని వెళ్ళిపోతున్నారనమాట. మేము నేను ఆల్రెడీ గూగుల్‌లో అన్నీ సెర్చ్ చేసుకున్నానండి. అక్కడ రామానుజుల వారి విగ్రహం ఉందని నాకు తెలుసనమాట. అందుకనే అడిగి మరీ ఆ గుడికైతే వెళ్ళానండి నేను. చాలా బావున్నారు స్వామి. అలా కూర్చున్నట్టుగానే ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ అతిపెద్ద గరుడ విగ్రహం కూడా ఉందండి. అన్ని గుళ్ళు దర్శనాలు చేసుకున్న తర్వాత ఇంకిక్కడ కనిపిస్తుంది. ఇది మోక్ష మార్గం అంటండి. శ్రీచక్రంకి 5 కన్నాలైతే ఉండి పాదపు అచ్చులున్నాయనమాట. ఆ పాదాల మీద మనం నిలబడి ఇలా 5 కన్నాల్లో 5 వేళ్ళు ఉంచి ఇలా వంగి చూస్తే ఎదురుగా ఉత్తర ద్వారం అయితే కనిపిస్తుందండి మనకి. ఆ ఉత్తర ద్వారంలో నుంచి స్వామివారి దర్శనం అయితే మనకి మోక్షం కలుగుతుందంట. కానీ ఆ ద్వారం చాలా దూరంగా ఉందండి. అందులో నుంచి స్వామివారు అసలు కనిపించరు ఎవరికీ కూడా. కానీ ఒకవేళ ఎవరికైనా అలా కనిపిస్తే వాళ్ళు అదృష్టవంతులే అనమాట. అమ్మవారు కూడా స్వామివారి కోసం అక్కడి నుంచి ఉత్తర ద్వారం నుంచి వస్తారని ఎదురు చూస్తూ ఉంటారటండి. అక్కడ వాళ్ళు చెప్పారనమాట. ఈ గుడి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. అన్ని దర్శనాలు చేసుకొని బయటకొచ్చేసరికి మధ్యాహ్నం 12 అయిపోయిందనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మిగతా డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మీకు ఈ గుడి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.